10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. రైతులకు కరెంట్ ఇవ్వకపోతే సచివాలయం ముట్టడిస్తామని అంటున్న హరీష్ రావు 10 ఏళ్లుగా రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ సరిగ్గా చేసి ఉంటే సాగునీటి కష్టాలు వచ్చేవి కావని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్పై దృష్టి పెట్టారు గానీ ప్రజల కోసం ఏనాడైనా ఆలోచించారా అని జూపల్లి ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి కోసమే హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని జూపల్లి అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాలువలు తవ్వకుండానే కేసీఆర్ ప్రాజెక్టు ప్రారంభించారని, ఈ విషయంలో చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. రైతాంగానికి పంట నష్టం ఇచ్చినరా, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినరా? పోని గతంలో రైతాంగానికి పంట నష్టం జరిగితే అది కరువు వచ్చినా వరదలు వచ్చినా ఇన్సూరెన్స్ చేసేది. అంటే ప్రభుత్వమే, కాంగ్రెస్ ఆనాడు ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వమే వైఎస్ రాజశేఖర పీరియడ్ కూడా గవర్నమెంటే రైతుల పక్షాన ఇన్సూరెన్స్ పేమెంట్ చేసి, అంటే ప్రీమియం కట్టి రైతుల పంట నష్టం కట్టి ఇన్సూరెన్స్ సిస్టమ్ ఉండేది. అది మీరు 10 సంవత్సరాలు చేయలే, ఏ రోజు పంట నష్టం ఇవ్వలే. ఇలా ఏదో మాట అనకూడదు కానీ ఏదో మోసానికి ఎత్తుకున్నట్టుగా ఉంది, సామెత ఉంది. ముందు నాకు జ్ఞాపకం లేదు కానీ ఇలా ముందే మీరు అరుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అంటే డెఫినెట్ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? 100% మీరు రాజకీయాలు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మీరు లబ్ధి పొందడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప మీకు రైతుల పట్ల, రైతుల గురించి మాట్లాడిన హక్కు లేదు.